హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన్యం రిష్తా యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ ఛానల్ అనేది కొంతమంది కన్నా రీచ్ అయ్యింది. అలాగే బెల్ ఐకాన్ని మర్చిపోకండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్గా కేక్ కట్ చేపిద్దామని ఇంట్లోనే కేక్ తయారు చేస్తున్నామండి. ఏ విధంగా తయారు చేస్తున్నామో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 ఎగ్స్ వేసుకోండి. 1/2 కప్ షుగర్ వేసుకోండి. నా దగ్గర షుగర్ పౌడర్ ఉందని షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 1/2 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులు మీరు వెన్నైనా వేసుకోవచ్చండి. 3/4 వెనిలా ఎసెన్స్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోండి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే కేక్ అనేది బాగా స్పాంజ్ లాగా వచ్చిద్దండి. చూడండి ఏ విధంగా నేను గ్రైండ్ చేశాను. చూడండి ఇంత స్మూత్గా ఉంటే సరిపోయిద్దండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఏ జల్లెడ ఉంటే అది తీసుకొని దాంట్లో 1 కప్ మైదా పిండి వేసుకోండి. ఒక పించ్ సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బాగా జల్లించుకోండి. ఎక్కడన్నా ఉండల్లాగా వచ్చేస్తే అది తీసేయండి. రాకపోతే వదిలేసేయండి, ఏం పర్వాలేదు. బాగా జల్లించుకోండి. ముందుగా ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ టెక్స్చర్ని దీంట్లో యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకొని, నా దగ్గర బ్లెండర్ ఉందండి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే ఒక విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా, లేకపోతే విస్కర్ కూడా లేని వాళ్ళు 1 గంట తోటైనా బాగా కలుపుకోండి. నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక విస్కర్ కనుక ఉంటే దాన్ని ఒక సైడ్ నుంచి బాగా తిప్పుకుంటూ ఉండండి. ఎట్లా పడితే అట్లా తిప్పకుండా ఓన్లీ 1 సైడే తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు టెక్స్చర్ అనేది బాగా వచ్చిందండి. చూడండి ఎలా బ్లెండ్ చేసుకుంటున్నాను. మనం ఎంతసేపు అయితే కలుపుకుంటామో టెక్స్చర్ అనేది అంత బాగుండిద్దంటే, బాగా కలుపుకుంటే కేక్ అనేది బాగా స్పాంజ్ లాగా వచ్చిద్దండి. బాగా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని నా దగ్గర కేక్ బౌల్స్ ఉందండి, దాంట్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ బౌల్ కనుక లేకపోతే బాక్స్ ఉన్న ఎడల్పు బాక్స్ ఉన్న దాంట్లో అయినా వేసుకోండి. వేసుకున్నాక దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో అవే చిన్నగా కట్ చేసుకొని సన్నగా దానిపైన గార్నిష్ లాగా చేసుకోండి. చెర్రీస్ అయినా వేసుకోండి. నా దగ్గర జీడిపప్పు మట్టిగా ఉంది కాబట్టి అవే సన్నగా కట్ చేసుకొని దానిపైన వేసుకున్నానండి. చెర్రీస్ ఉంటే కూడా బాగుంటాయండి. నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ టెక్స్చర్ని దానిపైన పెట్టుకోండి. గాలి పోకుండా ఒక మూత పెట్టుకొని దానిపైన ఒక బరువుది ఏదైనా పెట్టండి, ఎయిర్ అనేది పోకుండా. ఒక 30 మినిట్స్ నేను సిమ్లో పెట్టుకున్నానండి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మీ దగ్గర కనుక టూత్పిక్ ఉంటే టూత్పిక్, లేకపోతే నైఫ్ ఉంటే నైఫ్ తోటి లోపలగా డిప్ చేసి చూడండి. చూడండి ఇప్పుడు కేక్ అనేది సగానికి ఉంది కదా, అయ్యాక కేక్ చూడండి పైకి బాగా వచ్చేసిద్ది. చూసారు కదండి ఎలా వచ్చిందో పైకి. ఇప్పుడు నైఫ్ పెట్టి లోపల టెస్ట్ చేయండి, లోపల టిప్ చేసి. ఎటువంటి పిండి అతుక్కోకపోతే కేక్ రెడీ అయినట్టేనండి. చూసారు కదండి కేక్ ఈ విధంగా ఉంది. బాయ్ బాయ్.